అభిరుచి కలిగిన సూపర్ మామ్స్ అందరికీ మన న్యాచురల్ ఆయిల్ సూపర్ మామ్ షోకి స్వాగతం. ఈ రోజు లంచ్ స్పెషల్. మరి ఈ రోజు నేను చేసే లంచ్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఇంట్లో కంపల్సరీగా వారానికి ఒక్కసారి లేదా 2 సార్లు కంపల్సరీగా ఉంటుంది. అలాగే మరి తమిళనాడు నుంచి ఇండియా మొత్తం పాకిన డిష్ ఇది. ఏంటి అది? మరి సాంబార్ రైస్. మరి ఇడ్లీకే కాకుండా మామూలుగా ఇంట్లో కూడా వారానికి 2 సార్లు కంపల్సరీగా కడుపు చల్లగా ఉండాలంటే సాంబార్ అన్నం తింటేనే టేస్ట్. సో మరి ఈ రోజు మనము సాంబార్ అన్నం చేయబోతున్నాము, కానీ కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాము. ముందుగా మనము ఏం చేస్తామంటే కుక్కర్ తీసుకుందాం, ఎందుకంటే మనం ఇందులోనే అన్నీ వేసేసి ఉడికించబోతున్నాము. అయితే ఈరోజు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ మనము అన్నము, పప్పులు అన్నీ సపరేట్గా ఉడికిస్తాను. ఆ తర్వాత మరొక బౌల్లో మన కూరగాయలు, ఏమన్నా సాంబార్లో మీరు కూరగాయలు వేయాలనుకుంటే మీరు మరొక కడాయిలో కూరగాయలు, చింతపండు పులుసు, ఇది బాయిల్ అయ్యే లోపల మనకి రైస్ కూడా అలాగే పప్పులు కూడా రెడీ అయిపోతాయి. సో 2 అటు ఇటు 2 రెడీ అయిపోతాయి. ఆ తర్వాత మిక్స్ చేసేసి ఇంకా తినటమే. సో అది ఎలాగో చూద్దాము. ఫస్ట్గా మనం కుక్కర్లో రైస్ వేసేసుకుందాం. మీకు ఇష్టం రైస్ ఎక్కువగా కావాలి అని అంటే మీరు రైస్ ఎక్కువగా తీసుకోండి, లేదు పప్పు ఎక్కువగా కనిపించాలి అంటే మీరు పప్పు ఎక్కువగా వాడుకోవచ్చు. సో నేనేం చేస్తున్నానంటే 1 కప్ రైస్ తీసుకున్నాను. 1 కప్ రైస్ కి రకరకాలైన పప్పులు వేస్తున్నాను. అన్నము అలాగే సాంబార్ పక్కన చేసుకుని అన్ని మిక్స్ చేసుకొని తినొచ్చు. ఎక్కువ టైం అస్సలు పట్టదు, 10 minutes లో మీ డిష్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకున్న తర్వాత కొద్దిగా కందిపప్పు, ఇది కూడా నేను నానబెట్టేసుకున్నాను. కందిపప్పు అలాగే శనగపప్పు అలాగే ఎర్రపప్పు వేసుకుంటున్నాను. ఈ 3 మీకు 1/2 కప్ ఎంత అవుతుందో అంత మీరు 3 కలిపి వేసుకోండి. 1 కప్ రైస్ అయితే 1/2 కప్ మీకు అన్ని పప్పులు కలిపి. అలాగే ఎర్రపప్పు, ఇవన్నీ ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను. నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, అన్నీ మీరు కుక్కర్లో వేసేసి ఉడికించుకోవచ్చు. అలాగే శనగపప్పు, ఎప్పుడైనా శనగపప్పు కంపల్సరీగా ఈ పప్పుచారులో అంటే సాంబార్లో వేస్తూ ఉంటారు, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం తగినన్ని వాటర్ వేసుకుందాం. రైస్, పప్పు అన్నీ ఉడకాలి. ఇది మీరు మెత్తగా ఉడికించుకోవాలి, ఎందుకంటే ఇది సాంబార్ అన్నం కాబట్టి మెత్తగా ఉడకాలి. ఒకసారి మిక్స్ చేసేసి, మీకు క్వాంటిటీ తెలిసే ఉంటుంది, మరి మీరందరూ సూపర్ మామ్స్, కొంచెం సాఫ్ట్గా ఉడికే అంత కావాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా వాటర్. అలాగే ఇందులో కాస్త సాల్ట్ వేస్తున్నాను. ఇందులో కావాలంటే మీరు పసుపు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకుంటాను. మరి మన రైస్ కుక్ అయ్యే లోపల మనం చింతపండు పులుసు, కొన్ని కూరగాయలు వేసేసుకుందాము. అంత లోపల ఇది కూడా రెడీ అవుతుంది. సో ఫస్ట్గా ఆయిల్, యాక్చువల్గా అయితే ఘీతో చేస్తే ఇంకా బాగుంటుంది, కానీ లాస్ట్లో నేను కొంచెం నెయ్యి వేసుకుంటాను. ఇప్పుడు మాత్రాన నూనె వేసుకుంటున్నాను. నూనె కొంచెం వేడెక్కాక ఇందులో మనం అన్ని తాలింపులు వేసుకుందాం. ఆయిల్ చక్కగా వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు, ఇందులో మనం ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకుందాము. అయితే కొంచెం రఫ్గా కట్ చేసేసుకోండి మన ఉల్లిపాయని, ఎందుకంటే మనము సాంబార్లో ఇలా వేసుకుంటేనే టేస్ట్, చక్కగా ఉడికి కనిపించేటట్టు ఉంటేనే టేస్ట్. ఇందులో ఉల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయలు, కొంచెం మిక్స్, సాల్ట్ కాస్త, ఎక్కువ కాదు, మనం రైస్లో కూడా సాల్ట్ వేసుకున్నాం. సో జాగ్రత్తగా ఉండండి, మరి ఎక్కువగా సాల్ట్లు వేసేసుకోకండి. కొంచెం కరివేపాకు, అలాగే ఇందులో కొద్దిగా బీన్స్ వేసుకుంటున్నాను. ఇవి కూడా మీరు కొంచెం లెన్స్గా కట్ చేసుకోండి. అలాగే క్యారెట్స్, చూడండి అన్ని వెజిటబుల్స్ వేసుకొని హెల్దీగా చేసుకోవచ్చు. అలాగే దోసకాయ. మరి ఇవి ఒక 3 minutes వరకు స్లో ఫ్లేమ్లో మనము ఈ కూరగాయలు లైట్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ ఆయిల్లోనే ఉడికిద్దాము. తర్వాత మనం చింతపండు పులుసు వేసుకుంటాము. అంత లోపల ఇందులో కాస్త నేను పసుపు, అలాగే కొంచెం కారం వేసుకుంటాను, ఎక్కువ కాదు, కొంచెం కారం.
మన రైస్కి కూడా సరిపడాలి కదా, అందుకే కొంచెం కారం. ఇప్పుడు మరొక్కసారి మిక్స్ చేయండి. మరి మూత పెట్టేసి స్లోగా ఒక 3 to 4 minutes ఉడకనిద్దాం. మరి మీరు చూస్తే మా ప్యాన్ కలర్ చేంజ్ అయిపోయింది కదా, మన సాంబార్ రైస్ చేస్తూ ఉంటే మొత్తం మా ప్యానే చేంజ్ అయిపోయింది. కాదండి, జోక్ ఏం లేదు, మా కుక్కర్ కొంచెం ప్రాబ్లం ఇచ్చేసింది, సో అందుకనే మేము మార్చాల్సి వచ్చింది. మరి ఇక్కడ కుక్కర్లో నేను రైస్ అన్నీ వేసేసుకున్నాను. 2 విజిల్స్ చక్కగా వచ్చేసాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి రెస్ట్ అయిన తర్వాత మన ఏదైతే ఈ కూరగాయల మిక్చర్ ఉందో ఈ మిక్చర్ని మనము అందులో వేసుకున్నాం. సో ఇక్కడ ఇవి కొంచెం సాఫ్ట్ అయిపోయాయి చూడండి, ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో చింతపండు పులుసు తగినంత వేసేసేయండి, ఎందుకంటే రైసు పప్పు అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం. ఇప్పుడు విజిల్ వచ్చేసింది. టేస్ట్కి తగినంత పులుపు, అలాగే ఇందులో కొద్దిగా మన సాంబార్ పొడి ఉంటే వేసుకోండి, మీ సాంబార్ పొడి, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. కొంచెం ఇప్పుడు కొంచెం నీళ్లు వేసుకుందాం, ఎక్కువగా కాదు, ఎందుకంటే మనం ఈ పులుసుని మరీ పలుచగా చేసేసామనుకోండి మన రైస్తో పాటు ఇంకెక్కువగా మనం ఉడకనివ్వము. కొంచెం తక్కువగా వేసుకుంటే రెండిటికి కరెక్ట్ కన్సిస్టెన్సీ సరిపోతుంది. కొంచెం వాటర్, అలాగే ఇది బాగా మరగనిద్దాం. మరి స్టవ్ ఆఫ్. ఒక 5 నిమిషాలు మనం స్టవ్ మీద నుంచి పక్కన తీసేసామనుకోండి చాలా ఫాస్ట్గా రెస్ట్ అయిపోతుంది, అంటే చల్లారిపోతుంది. అదే మీరు స్టవ్ మీద పెట్టుకుని ఇంకా చల్లారలేదు అని అనుకుంటే కింద నుంచి వేడి వచ్చేస్తుంది కదా, మరి ఆ వేడికి చల్లారటానికి టైం పడుతుంది. సో నేను ఇది పక్కన పెట్టేస్తే ఫాస్ట్గా చల్లారిపోతుంది. మన కుక్కర్ చల్లారిపోయింది. ఎప్పుడైనా స్టీమ్ మొత్తం తీసేసేయండి, అప్పుడు మీకు ఈజీగా వచ్చేస్తుంది మూత. అలాగే వావ్, మన రైస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి చూడండి. కొంచెం మనకి సాఫ్ట్గా అవ్వాలి, అప్పుడే మన సాంబార్ రైస్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మన ఈ పులుసు ఏదైతే ఉందో ఇదంతా దీంట్లో వేసేద్దాం. వేసేసి మరొక 3 to 4 minutes వరకు చక్కగా ఉడికిచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ పై పెట్టేసుకుని కాసేపు ఉడకనిద్దాం. చూసారు కదా, కొంచెం డిఫరెంట్గా సాంబార్ రైస్. అక్కడ రైస్ రెడీ, అలాగే ఈ ఏదైతే మనం పులుసు చింతపండుతో చేసుకున్న సాంబార్ మిక్చర్ ఇందులో వేసేసుకోవటం, అంతే సింపుల్. ఇంకా పల్చగా కావాలంటే మనం టేస్ట్ చెక్ చేసుకుని ఆ తర్వాత సాల్ట్, అలాగే మనము ఇంకొంచెం పులుపు ఏమన్నా ఉంటే అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ మన ప్యాన్లో, మరి వాటర్ వేసేసాను. ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి ఇంకా అడ్జస్ట్ చేసేస్తాను, ఏమేమి కావాలో అన్నీ వేసేస్తాను. కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టేసి అన్ని పప్పులు వేసాము. మరి ఇంకా ఏం కావాలి చెప్పండి, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాను, సాల్ట్ తక్కువగా ఉంది. మరొకసారి మిక్స్. మరి లాస్ట్లో కొంచెం టమాటా వేసుకుందాం. ఈ టమాటాని మీరు చింతపండు పులుసులోనే ఉడికించుకోవచ్చు, లేదంటే ఇలా పీసెస్ లాగా కట్ చేసి కొంచెం ఆ రెడ్ కలర్ కనిపించేటట్టు లాస్ట్లో పైన వేసేసేయండి. ఇప్పుడు ఇది మన సాంబార్ రైస్లో లాస్ట్. ఇంకొక 2 minutesలో మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. మీకు ఇంకా ఏ కన్సిస్టెన్సీ కావాలి, పల్చగా కావాలి అని అంటే కొంచెం చింతపండు పులుసు కానివ్వండి, వాటర్ కానివ్వండి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇందులో నేను కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను. మరి ఫ్లేవర్ నెయ్యితో అయితే ఇంకా టేస్ట్. టమాటాలు వేసిన తర్వాత ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు, టమాటాలు ఇలా వేడి చూపిగానే ఉడికిపోతాయి. సో మరీ ఎక్కువగా ఉడికించాల్సిన లేదు, మనకి మధ్యలో టమాటాలు తగులుతూ ఉండాలి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర చించేసి వేసేయండి. ఇంకా తినటానికి రెడీ. చూసారు కదా, సింపుల్గా ఫాస్ట్గా ఇటు అటు 2 సపరేట్గా చేసేసాము, ఒక్క దాంట్లో 2 కలిపేసాము. నేను చేసే స్టైల్లో అప్పుడప్పుడు రెడీ అయిపోయింది.
కూరగాయలు తగులుతూ నెయ్యి సువాసన. కానీ ఇంకో విషయం ఏంటంటే మీరు కొంచెము పల్చగానే ఉంచుకోవాలి, ఎందుకంటే చల్లారిన కొద్దీ గట్టి పడుతూ ఉంటుంది. కంపల్సరీగా కొంచెం జ్యూసీగా చేసుకుంటే చల్లారిన తర్వాత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. మరి చూసారు కదా, ఈ రోజు మన సింపుల్ అయిన లంచ్. సూపర్ మామ్స్ ఎప్పుడు ఎవరు లేరని అయ్యో వంట చేసుకోకుండా ఉండకండి, చక్కగా మనం కూడా హెల్దీగా చేసుకొని తినొచ్చు. స్టీమ్ సాంబార్ రైస్ తయారు చేయు విధానం: ముందుగా ప్రెషర్ కుక్కర్ లో నానబెట్టుకున్న బియ్యం మరియు కందిపప్పు, ఎర్రపప్పు, శనగపప్పు తగినన్ని నీళ్లు పోసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని 2 లేదా 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మరొక బాండీలో కొద్దిగా ఆయిల్, అందులో జీలకర్ర, ఆవాలు మరియు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, సాల్ట్ వేసుకుని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, బీన్స్, క్యారెట్, దోసకాయ మరియు పసుపు వేసుకుని కొంచెం కారం వేసుకుని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని కూరగాయలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులో చింతపండు పులుసు, సాంబార్ మసాలా 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడకబెట్టిన అన్నంలోకి ఈ మిక్స్చర్ని ట్రాన్స్ఫర్ చేసుకుని మరొక 2 లేదా 3 నిమిషాల పాటు చక్కగా అన్నంతో పాటు ఉడకనివ్వాలి. చివర్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే కొద్దిగా నెయ్యి, కొత్తిమీర వేసుకుని మరొక నిమిషం పాటు ఉడికించుకొని వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మరి మళ్ళీ కలుద్దాం రేపు స్వీట్స్ రెసిపీలో.